మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో 4వసారి జగన్నాథ్ రథయాత్ర జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణ మండపంలో నుంచి ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో జగన్నాథ రథయాత్ర వరుసగా 4వసారి పెద్ద ఎత్తున జరుపుకోవడం, ఈ రథయాత్రకు సహకరించిన హరే కృష్ణ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు ప్రజలకు జగన్నాథ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. శ్రీవాసాది గౌర భక్తువృంద అదో చేతులు తగ్గించండి, గట్టి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే. కారణంలో మన సంస్థాపకాచార్యులు అతి కొద్ది క్షణాల్లో హరే రామ 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 హరే హరే. మరొకసారి గట్టి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ పట్టణంలో జగన్నాథ రథయాత్ర వరుసగా 4వసారి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రథయాత్రని నిర్వహిస్తా ఉన్న నిర్వాహకులందరూ పెద్ద ఎత్తున హరే కృష్ణ, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా ఈ రథయాత్రకు గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మరి యాత్ర నిర్వహిస్తా ఉంది. నేను గత సంవత్సరం కూడా యాత్రలో పాల్గొన్నా. ఆనాడు పెద్ద ఎత్తున ఈ రథయాత్రలో అంటే తాటి సోదరిమణులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొన్నారు. మరి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మరి నా తోటి అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా నా అన్నదమ్ముళ్ళు, పెద్దలు అందరూ కూడా యాత్రలో పాల్గొంటున్న సందర్భంగా ఈ జగన్నాథ రథయాత్ర ఈరోజు పెద్ద ఎత్తున యాత్రని మరి ప్రారంభించిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆ జగన్నాథుని యొక్క ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని, మన అందరిపైన, ఈ రాష్ట్రం పైన, ఈ దేశం పైన, మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన ఈ యొక్క పూర్తి ఆశీస్సులు, ఆ జగన్నాథుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మన భారతదేశం యొక్క అభివృద్ధి ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా మరి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని మరి జగన్నాథుడు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా మరి
ఒక లక్ష్యంతో ఏదైతే ముందుకు పోతున్నారో వారికి ఆశీస్సులు పూర్తి నిండుగా ప్రధానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దేశ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మీ భక్తులు ప్రజలు అందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ జగన్నాథుని ప్రార్థిస్తూ మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.